హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్డీస్ ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సండే కదా ఖాళీగా ఎందుకున్నాము అని చెప్పి బ్రెడ్ ఉంటే బ్రెడ్ హల్వా చేద్దాం అనుకున్నాను. ఏంటి సండే అంటుంది, ట్యూస్డే కదా ఈరోజు అనుకుంటున్నారా? ఏం లేదండి, యాక్చువల్గా ఇది ఎప్పుడో సండే తీసిన వీడియోనే, కాకపోతే నేను అప్లోడ్ చేయడానికి కొంచెం బద్దకించి ట్యూస్డే రోజు అప్లోడ్ చేస్తున్నాను. బ్రెడ్ని తీసుకొని స్లైడ్స్ మొత్తం నీట్గా కట్ చేసి మనకు కావాల్సిన షేపుల్లో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి నేను చూపించినది. అలాగే డ్రై ఫ్రూట్స్ ఉండే వాటిని స్నాప్ చేసుకొని నేనైతే 1/2 లీటర్ మిల్క్ తీసుకొని అవైతే వేడి చేసుకుంటున్నాను. అవి వేడి చేసుకొని మనమైతే వాటిని కొంచెం సేపు చల్లనివ్వాలి. తర్వాత ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ గీ వేసుకొని మనం ఏవైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే విధంగా రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. అందులో మనం ఏవైతే చిన్న చిన్న పీసెస్గా బ్రెడ్ని కట్ చేసుకున్నామో ఆ బ్రెడ్ స్లైస్ని నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. దాని తర్వాత లైట్ బ్రౌన్ కలర్ షేడ్ చేంజ్ అయ్యేటప్పుడు మనం దాన్ని రివర్స్ చేసుకోవాలి. యాక్చువల్గా మనం కెమెరా పెట్టి చేస్తున్నాం కాబట్టి కెమెరాని దీన్ని కొంచెం చూసుకునేసరికి అవి కొంచెం బ్రౌన్ కలర్ కాస్త అక్కడక్కడ డార్క్ బ్రౌన్ కలర్ అయితే వచ్చాయి. లైట్ తీసుకోవడమే. మనం వేసిన గీ సరిపోలేదు అంటే లైట్గా పైన గీ వేసుకుంటూ సిమ్లో పెట్టుకొని మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ కప్పులోకి షుగర్ తీసుకోవాలి. కాకపోతే మన దగ్గర కప్పు లేదు కాబట్టి నేనైతే కొలత కోసం గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్లోకి షుగర్ తీసుకున్నాను. ఏ గ్లాస్లోకి అయితే షుగర్ తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. అది లైట్ పాకం వచ్చే వరకు మనం కొంచెం మరిగిస్తూ ఉండాలి. దానిలో మనకి ఏమన్నా కలర్ కావాలి అనుకుంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైట్గా మనకి పాకం పడింది అంటే దాంట్లో మనం ఏవైతే రోస్ట్ చేసుకున్నామో ఆ బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసి ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవడమే. 2-3 మినిట్స్ తర్వాత మనం ఏవైతే కాచి చల్లార్చుకున్నామో ఆ పాలని యాడ్ చేసుకొని ఇంకొక 2-3 మినిట్స్ ఇలాగే కలుపుకోవాలి. దాని తర్వాత మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసుకొని ఇంకొక 1 మినిట్ ఇలా కలుపుకుంటూ ఉండాలి. అంతే, మనకు కావాల్సిన బ్రెడ్ హల్వా మన స్టైల్లో రెడీ అయిపోయింది. రెడీ అయిందని కొంచెం సేపు చల్లార్చి బాక్స్లోకి సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.